ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ ఉల్లికోడ అనేది కొద్దిగా సమస్య ఎక్కువగా అంటే రాయి గొట్టాలు అంటూ ఉంటాం. సో ఈ సమస్య వల్ల ఏంటంటే ఈ దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతాంగము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఈ ఉల్లికోడను తట్టుకునే రకాలు ఉంటాయి. సో మొదటి ప్రయత్నంగా రైతులు ఉల్లికోడను తట్టుకునే రకాలని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంతకుముందు చెప్పినట్లు నారుమడిలో కూడా మనం ఈ ప్రొడక్షన్ తీసుకోవాలి. అంటే కార్బోఫ్యూరాన్ గ్రాన్యుల్ అని చెప్పాం కదా, నారు పీకి ఒక వారం 10 రోజుల ముందు వేసుకోవాలి. అదేవిధంగా ఈ నాటిన 15 నుంచి 20 రోజుల లోపు కూడా ఈ కార్బోఫ్యూరాన్ గ్రాన్యుల్స్ మనం వేసుకున్నట్లయితే ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే ఈ రాగి గొట్టాలని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మందులు వేసుకునేటప్పుడు ఈ గోళీలు వేసుకునేటప్పుడు రైతాంగం చాలామంది రైతులు అంటూ ఉంటారు, మేము గోళీలు వేసినాము అయినా కూడా మాకు ఈ పురుగు సరిగ్గా కంట్రోల్ కాలేదని. అంటే ఇలా మనం రైతులు ఆలోచించవలసిన విషయం ఏంటంటే 2 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే వేసే సమయం ఒకటి ఇంపార్టెంట్, అంటే గోళీలు వేసే సమయం ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా వేసే పద్ధతి కూడా ఇంతకుముందు చెప్పినట్లు నాటిన 15 నుంచి 20 రోజుల లోపు గోళీలు వేసుకోవాలి. వాళ్ళు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంతమంది రైతులు నీళ్లు ఫుల్గా పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ గోళీలు కరిగి ఎక్కడైనా ఆ మడికి మనకి గండ్లు పడి ఆ కరిగిన మందు అంతా వేరే పొలానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఏం చేయాలంటే అది గడ్డి మందు అయినా గోళీలైనా ఏ ఎరువులైనా ఏదైనా కూడా ఆయన వేసిన మందు ఖచ్చితంగా ఆయన పొలంలో ఇంకేటట్టు చూసుకోవాలి. అంటే పల్సగా నీళ్ళు ఉండాలి. అంటే ఆ నీళ్ళు వేరే పొలానికి పోయేటట్టు ఉండొద్దు. పల్సగా నీళ్ళు ఉంచాలా, గండ్లన్నీ ముయ్యాలి, మందు వేయాలి. ఆ మందు ఇంకే వారికి ఆ మడిలోకి వేరే నీళ్ళు పెట్టొద్దు. ఆ మళ్ళీ నుంచి నీళ్ళు ఇంకో మడిలోకి పోకుండా చూసుకున్నట్లయితే ఈ ఉల్లికోడ అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది.